మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు తరచుగా వింటున్నది ఈ మిల్లెట్ డైట్. పర్టిక్యులర్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వెయిట్ రిడక్షన్ కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ మిల్లెట్ డైట్ అనేది చాలా తరచుగా రికమెండేషన్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటి దీని ఇంపార్టెన్స్ ఏంటని చూస్తే, ఈ మిల్లెట్స్లో రాగులు, సజ్జలు, జొన్నలు చాలా రకాలు ఉన్నాయి. ఈ డైట్ తీసుకుంటున్నప్పుడు మనం చేసేది ఏంటి? రైస్ని అవాయిడ్ చేస్తున్నాం. వాట్ ఈస్ రైస్, వాట్ ఈస్ మిల్లెట్ అని గురించి చూసుకుంటే, రైస్లో ఈజీగా షుగర్ వచ్చే విధంగా ఉంటుంది సబ్స్టెన్స్. ఈ మిల్లెట్స్లో షుగర్ అనేది కొద్దిగా లేట్గా రిలీజ్ అవుతుంది. ఇదే దానికి డిఫరెన్స్. తర్వాత ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడితే, రైస్ చాలా త్వరగా జీర్ణం అయిపోద్ది, త్వరగా ఆకలేస్తుంది, త్వరగా స్టార్చ్ రిలీజ్ చేస్తుంది, త్వరగా షుగర్ని ఇంక్రీజ్ చేస్తుంది. మిల్లెట్స్లో జీర్ణం త్వరగా అవ్వదు, చాలా స్లోగా షుగర్స్ని రిలీజ్ చేస్తుంది, కడుపు నిండుగా ఉంటుంది కాబట్టి త్వరగా మనకి ఈ ఆకలి పుట్టకపోవడం అనేది జరుగుద్ది. అలాగే చాలా తరచుగా ఉంటున్నది ప్రాబ్లమ్స్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఈ మిల్లెట్స్ ద్వారా వచ్చే వాటిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో మలబద్ధకం క్లియర్ అవుతుంది, గ్యాస్ ట్రబుల్ క్లియర్ అవుతుంది, రిక్వైర్మెంట్ ఆఫ్ మెడికేషన్ కూడా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే షుగర్ రిలీజ్ తక్కువ ఉంటుంది. ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే వెయిట్ రిడక్షన్ జరుగుద్ది. సో ఇన్ని విధాలా చూసుకుంటే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి మిల్లెట్ డైట్ డెఫినెట్లీ మనకి బెటర్గా మనం గమనించుకోవాలి. అలాగే మనం చూసిన వాటిల్లో ఈ మిల్లెట్స్లో విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయని కూడా గమనించారు. ఇవి డయాబెటిక్ ఫ్రెండ్లీ ఉండే మినరల్స్ ఎక్కువగా ఉంటాయని కూడా గమనించారు. కాబట్టి డయాబెటీస్ని అదుపులో ఉంచుతుంది, కాబట్టి వెయిట్ని రిడక్షన్ చేస్తుంది, కాబట్టి అన్ని విధాల టార్గెట్ ఓరియంటెడ్ డయాబెటిక్ కండిషన్స్ని ప్రమోట్ చేస్తుంది. కాబట్టి మిల్లెట్ డైట్ని డెఫినెట్గా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది.